నమస్తే. నిన్న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. శాంతి భద్రతలు కాపాడటమే మా ధ్యేయం అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తాము, కఠినంగా వ్యవహరించే విధంగా వారికి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు వారిని సపోర్ట్ చేస్తాము అనేటువంటి మాటలు మాట్లాడారు. అది సరే, వారి పత్రికల్లో చాలా ఫ్రంట్ పేజీలో వచ్చింది. దానితో పాటు ఇంకొక వార్త కూడా వచ్చింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అదేమిటంటే భీమవరం డిఎస్పీపై ఫిర్యాదులు వెల్లువ, ఉప ముఖ్యమంత్రి పవన్ ఆగ్రహం. భీమవరం డిఎస్పీ గారు ఉన్నారట, ఆయన పేరు జయసూర్య. ఆ జయసూర్య మీద డిప్యూటీ సీఎం గారు ఫిర్యాదు చేశారట. హోంమంత్రి గారికి ఫిర్యాదు చేశారట, డీజీపీ గారికి ఫిర్యాదు చేశారంట. ఆయన మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, ఆయన చట్ట వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తున్నాడు అనేటువంటి మాట చెప్పారు. అదేమిటంటే ఆయన చేస్తున్న పని ఏమిటని వారి అభిప్రాయం, వారి ఆరోపణ అంటే ఆయన పేకాట క్లబ్బులు నడుపుతున్నాడట, కోడి పందాలు వేయించుతున్నాడట, దానితో పాటు సివిల్ పంచాయతీలు చేస్తున్నారట. ఈ సివిల్ పంచాయతీలు ఇవన్నీ చేస్తూ డబ్బులు ఆర్జించి ఆ డబ్బులన్నీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులకు చక్కగా పంచుతున్నాడట. అంటే కూటమి నాయకులతో కుమ్మక్కైపోయి ధనార్జన చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప శాంతి భద్రతలు కాపాడే పరిస్థితుల్లో లేరు అనే మాట నేను చెప్పింది కాదు. సాక్షాత్తు జనసేన నాయకులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, అది భీమవరంలోనే కాదండి, అన్ని చోట్ల పోలీసు వారు చేస్తున్న పనే ఇది. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోడి పందాలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, పంచాయతీలు అంతకంటే లేవు. వాటన్నిటినీ అరికట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే మీ కూటమి ప్రభుత్వం వచ్చిందో అన్ని చోట్ల అద్భుతంగా పేకాట క్లబ్బులు తెరిచారు. శుభ్రంగా మందు షాపులు కూడా భయంకరంగా ప్రతి ఊళ్ళోనూ పెట్టారు. శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతూ ఉన్నది. కేవలం భీమవరంలోనే జయసూర్య లేడు, ఈ రాష్ట్రంలో అనేక మంది జయసూర్యలు చేస్తున్నటువంటి పని ఇదే. అదేమిటంటే అక్కడ అన్ని పేకాట క్లబ్బులు నడపటం, డబ్బులు సంపాదించటం, స్థానికంగా ఉన్న నాయకులకు పంచటం, వారి పోస్టింగును భద్రపరుచుకోవటం, ఇది జరుగుతున్నటువంటి అంశం. నేను ఇక్కడ చాలా విచిత్రంగా భావిస్తున్న అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో చాలా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడిగా భావించాల్సిందే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. డిప్యూటీ సీఎం, ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఆయనే. అలాంటి వ్యక్తి చివరికి ఆయన ఒక డిఎస్పీ కోసం పోరాడేటటువంటి పరిస్థితి రావటం ఏమిటో నాకు అర్థం కాల. అది కూడా బహిరంగంగా. సహజంగా జరుగుతూ ఉంటాయి. మేము పరిపాలనలో ఉన్నప్పుడు కూడా డిఎస్పీలు లేకపోతే సిఐలు ఎక్కడ తప్పు చేస్తే అది ఇంటర్నల్గా పిలుస్తాం, మాట్లాడతాం, అవసరమైతే ట్రాన్స్ఫర్ చేస్తాం, అవసరమైతే ఎంక్వైరీ పెడతాం. ఇదేం గొడవ అండి? పత్రికల్లోకి ఎక్కి అద్భుతంగా అమోఘంగా పత్రికల్లో వచ్చేటట్టుగా చేస్తున్నారంటే డిప్యూటీ సీఎం గారి స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? జనసేన వాళ్ళ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా నాకు అర్థం కావటం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. కేవలం డిఎస్పీ కోసం ఒక డిప్యూటీ సీఎం గారు ఇంతగా పోరాటం, కుస్తీలు చేయవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే పోలీసు యంత్రాంగం ఈ రాష్ట్రంలో ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసులు పని ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయటం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేసి మా ఓటు వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, లోపలేయటం, ఈ కార్యక్రమంలో ఉన్నారు తప్ప శాంతి భద్రతలు కాపాడే పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం లేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక డిఎస్పీ గురించి కుస్తీ పట్టవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి రావడం చాలా దురదృష్టకరం. సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక డిఎస్పీ మీద మీరు దృష్టి పెట్టడం కంటే కందుకూరులో జరిగినటువంటి ఆ సంఘటన మీద దృష్టి పెట్టినట్టయితే మీకు కాస్త మంచి పేరు వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక డిఎస్పీ గురించి ఇలా కుస్తీలు పట్టడం, ప్రభుత్వం మీద తిరగబట్టడం సమంజసం కాదు. ఆ తిరుగుబాటు ఏదో కందుకూరు ఇష్యూ లాంటి దాని మీద చేస్తే మీకు చాలా మంచి పేరు వచ్చేదని నా అభిప్రాయం. ఎనీహౌ, డిప్యూటీ సీఎం గారి స్థాయి ఒక డిఎస్పీ కోసం పోరాడే స్థాయికి పడిపోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.